హాయ్ హలో అండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి. వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజ్ మీద గ్లూ వేసుకొని బాల్ చైన్ అంటించుకోవాలి. రౌండ్ షేప్ బాల్ చైన్ అంటించుకోవాలి. బాల్ చైన్ అంటించుకున్న తర్వాత పెద్ద సైజు యాంటిక్ బీడ్స్ బాల్ చైన్ పక్కనే మళ్ళీ గ్లూ వేసుకొని యాంటిక్ బీడ్స్ అంటించుకోవాలి. యాంటిక్ బీడ్స్ అంటించుకున్న తర్వాత మళ్ళీ గ్లూ వేసుకొని బాల్ చైన్ అంటించుకోవాలి. రౌండ్ షేపు కుందన్స్, రెడ్ కలర్ కుందన్స్ బాల్ చైన్ అంటించుకున్న తర్వాత పక్కనే కుందన్స్ అంటించుకోవాలి. మన శారీలో ఏ కలర్ వస్తే ఆ కలర్ కుందన్స్ తీసుకోవచ్చు. కుందన్స్ అంటించుకున్న తర్వాత గ్లూ వేసుకొని మళ్ళీ బాల్ చైన్ అంటించుకోవాలి. తర్వాత మళ్ళీ యాంటిక్ బీడ్స్ అంటించుకోవాలి. యాంటిక్ బీడ్స్ అంటించుకున్న తర్వాత మళ్ళీ బాల్ చైను అంటించుకోవాలి. గ్లూ ఆరిపోయిన తర్వాత గోల్డ్ కలర్ దారం తీసుకొని నీడిల్తో నెక్ చుట్టూ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. జర్దోసి తీసుకొని మధ్యలో రౌండ్ షేప్ కుందన్స్ అంటించుకున్నాం కదా, చిన్న చిన్న పీసులుగా జర్దోసి కట్ చేసుకొని కుందన్స్ మధ్యలో స్టిచ్చింగ్ చేసుకోవాలి. డ్రాప్ షేపు అట్ట ముక్క తీసుకొని 2 ఇంచెస్ గ్యాప్లో గీసుకోవాలి. డ్రాప్ షేప్కి 2 ఇంచెస్ గ్యాప్ ఉండాలి. డ్రాప్ షేప్ గీసుకున్న తర్వాత దానిపైనే గ్లూ వేసుకోవాలి. గ్లూ వేసుకున్నాక బాల్ చైన్ తీసుకొని డ్రాప్ షేప్ చుట్టూ కొలత చూసుకోవాలి. కొలత చూసుకొని పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న బాల్ చైను గ్లూ మీద వేసుకొని అంటించుకోవాలి. నెక్ లైన్ చుట్టూ ఇలాగే వేసుకోవాలి. రౌండ్ షేప్ కుందన్స్, రెడ్ కలర్ కుందన్స్ ఒకటి, డ్రాప్ షేప్ గోల్డ్ కలర్ కుందన్స్ 3 డ్రాప్ షేప్ లోపల అంటించుకోవాలి. గ్లూ వేసుకొని మన శారీలో ఏ కలర్ వస్తే ఆ కలర్ తీసుకోవచ్చు. మొత్తం డ్రాప్ షేప్ లోపల రౌండ్ షేప్ కుందన్ ఒకటి, డ్రాప్ షేప్ గోల్డ్ కలర్ కుందన్స్ 3 అంటించుకోవాలి. డ్రాప్ షేపు చుట్టూ గ్లూ వేసుకొని కుందన్స్, రెడ్ కలర్ కుందన్స్ అంటించుకోవాలి. మన శారీలో ఏ కలర్ వస్తే ఆ కలర్ కుందన్స్ అంటించుకోవాలి. నెక్ లైన్ చుట్టూ ఇలాగే అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత ఇలా ఉంటుంది. డ్రాప్ షేప్ లోపల వేసుకున్న డిజైనే హ్యాండ్స్కి కూడా వేసాను. జర్దోసి తీసుకొని కుందన్స్కి చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవడానికి పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి.
పీసులుగా జర్దోసి కట్ చేసుకున్నాక కొందన్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. గోల్డ్ కలరు దారము సూది తీసుకొని కొందన్ చుట్టూ జర్దోసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. జర్దోసి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత యాంటిక్ పెద్ద సైజు బీడ్స్ ఒకటి, షుగర్ బీడ్స్ ఒకటి తీసుకొని కొందన్స్ ఆపోజిట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. కుందన్స్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో కూడా సింగిల్ యాంటిక్ బీడ్స్, రెడ్ కలర్ బీడ్స్ పెద్ద బీడ్స్ ఒకటి, షుగర్ బీడ్స్ ఒకటి, మొత్తం 3 బీడ్స్ కుందన్స్కి మధ్యలో స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెడ్ కలరు పెద్ద బీడ్స్ ఒకటి, షుగర్ బీడ్స్ ఒకటి చూస్తున్నారు కదా. ఈ విధంగా తీసుకొని కుందన్స్కి మధ్యలో 3 బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మళ్ళీ జర్దోసి తీసుకొని కుందన్స్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. కుందన్స్ జర్దోసి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాంటిక్ బీడ్స్ ఒకటి, షుగర్ బీడ్స్ ఒకటి తీసుకొని కుందన్స్ ముందర స్టిచ్చింగ్ చేసుకోవాలి. యాంటిక్ బీడ్స్ ఒకటి, షుగర్ బీడ్స్ ఒకటి చూస్తున్నారు కదా. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మళ్ళీ కుందన్స్కి మధ్యలో గ్యాప్లో యాంటిక్ బీడ్స్ ఒకటి తీసుకొని యాంటిక్ బీడ్స్ డబల్ స్టిచ్చింగ్ వేసుకున్నాక రెడ్ కలరు పెద్ద సైజు బీడ్స్ ఒకటి, షుగర్ బీడ్స్ ఒకటి తీసుకొని యాంటిక్ బీడ్స్ లోపలికి స్టిచ్చింగ్ చేసుకోవాలి. జర్దోసి తీసుకొని కొందన్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకున్నాక మళ్ళీ యాంటిక్ బీడ్స్ ఒకటి, షుగర్ బీడ్స్ ఒకటి తీసుకొని కొందన్స్ ఆపోజిట్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. మళ్ళీ కుందన్స్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో సింగిల్ యాంటిక్ బీడ్స్, సింగిల్ రెడ్ కలర్ పెద్ద బీడ్స్, షుగర్ బీడ్స్ ఒకటి తీసుకొని కుందన్స్కి మధ్యలో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం నెక్ లైన్ చుట్టూ మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి.
చూస్తున్నారు కదా, ఇదే విధంగా డ్రాప్ షేప్ చుట్టూ కుందన్స్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. డ్రాప్ షేప్ చుట్టూ కుందన్స్ బీడ్స్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది. డ్రాప్ షేప్ లోపల కూడా జర్దోసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. 1 రౌండ్ షేప్ కుందను, 3 డ్రాప్ షేప్ కుందన్స్కి జర్దోసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. పై వైపునున్న డ్రాప్ షేప్ కుందన్స్కి జర్దోసి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత పైన కుందన్స్ పైన కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో యాంటిక్ బీడ్స్ సింగిల్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. డ్రాప్ షేప్ లోపల కుందన్స్ అన్నిటికీ జర్దోసి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత 4 పక్కల గ్యాప్ వస్తుంది. ఆ గ్యాపుల్లో 4 యాంటిక్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో కూడా షుగర్ బీడ్స్ ఒకటి, రెడ్ కలర్ బీడ్స్ పెద్ద సైజు బీడ్స్ ఒకటి మధ్యలో ఉన్న గ్యాప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. మొత్తం గ్యాప్ లేకుండా బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మధ్యలో గ్యాపుల్లో గ్లూ వేసుకొని త్రికోణం షేప్లో ఉన్న క్లిప్ స్టోన్స్, రౌండ్ షేప్లో ఉన్న క్లిప్ స్టోన్స్ మధ్య గ్యాప్లో అంటించుకోవాలి. గ్లూ వేసుకొని అంటించుకున్న తర్వాత ఇలా ఉంటుంది.
క్లిప్ స్టోన్ చుట్టూ షుగర్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. షుగర్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత షుగర్ బీడ్స్ పైకి రాకుండా మధ్య మధ్యలో స్టిచ్చెస్ వేసుకోవాలి. షుగర్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత త్రికోణం షేప్లో ఉన్న రింగ్ స్టోన్ పైన రెడ్ కలర్ పెద్ద బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. రౌండ్ షేపు క్లిప్ స్టోన్ చుట్టూ షుగర్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. షుగర్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పైన రెడ్ కలర్ పెద్ద బీడ్స్ ఒకటి, షుగర్ బీడ్స్ ఒకటి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసిన డిజైను అక్కడ వేసుకోవాలి. ఈ రెండిటి మధ్యలో అక్కడ ఈ డిజైన్ వేసుకోవాలి. రెండిటి మధ్యలో వేసుకోవాలి. శారీ రెడ్ కలర్ శారీ, అందుకే రెడ్ కలర్ కుందన్స్ వేశాను. గోల్డ్ కలరు రెడ్ కలరు ఎక్కువ వేశాను. హ్యాండ్స్కి కుందన్స్ వేసి జర్దోసి స్టిచ్చింగ్ చేశాను. బ్రైడల్ బ్లౌజ్ లాగా ఉంది కదా. మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి. ఇంకా ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ అండి.